హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు హేష్ కిచెన్. రబడీ కప్స్ ఇది ఒక స్వీట్ ఐటమ్. సో దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. సేమియా, పాలు, షుగర్, నెయ్యి, కండెన్స్డ్ మిల్క్, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ ఇవే అండి. మీకు ఇది అవైలబిలిటీలో లేకపోతే నార్మల్ సేమియా అన్న తీసుకోవచ్చు. ఇలా సేమియాని తీసుకొని దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలండి. కంప్లీట్గా పొడిగా ఏం అవసరం లేదు, బట్ కొంచెం చిన్నగా మ్యాష్ చేసేసుకుందాము. ఇదిగోండి, ఇక్కడ మనం సేమియాని బాగా మ్యాష్ చేసేసుకున్నాం కంప్లీట్గా. ఇలా మరీ పొడిగా ఏం అవసరం లేదండి, ఇలా అయితే చాలా. అది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. మన కడాయి వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. మీరు ఇక్కడ నెయ్యి లేకపోతే బటర్ అన్నా వేసుకోవచ్చండి, ఆయిల్ మాత్రం వేసుకోకూడదు. ఇప్పుడు ఈ నెయ్యిలో మనం మ్యాష్ చేసి పెట్టుకున్న మన సేమియాని వేసేద్దాము. ఇది రోస్ట్ అయ్యేటప్పుడే కొంచెం ఇలాచీ వేసుకుందామండి. ఇందులో ఫ్లేవర్కి కొంచెం ఇలాచీ సరిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, మన సేమియా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం 3 స్పూన్స్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ వేసుకుందామండి. ఈ ఎందుకు వేసుకుంటామంటే ఈ కండెన్స్డ్ మిల్క్ని ఇది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కప్స్ రెడీ చేసుకుందామండి దీంతో. సో ఇప్పుడు మనం కప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి బౌల్స్ తీసుకుందామండి. ఇలాంటి బౌల్స్ అండ్ ఇలా కవర్స్ తీసుకుందాం, సో దట్ మనకి కప్స్ ప్రిపేర్ అయిన తర్వాత తీసేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఇలాగా ఈ కప్లో ఈ కవర్ పెట్టుకొని మనం చేసుకున్న సేమియాని ఎడ్జెస్కి బాగా సేమ్ ఈ కప్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో ఒత్తుకోవాలండి బాగా. ఇది మ్యాక్సిమం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి, చల్లారిపోతే మనకి కష్టం అవుతుంది చేయడం. సో ఇలా షేప్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాలండి. డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు, నార్మల్ ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెడదాము. ఓకే వ్యూవర్స్, మన కప్స్ రెడీ అయిపోయి మిల్క్ తీసుకుంటున్నానండి. బాయిల్ చేద్దాము. ఈ 1 లీటర్ 1/2 లీటర్ అయ్యేంత వరకు బాయిల్ చేస్తూనే ఉండాలండి. సో మనము కంపల్సరీ షుగర్ ఎక్కువ తినాలి, తీపి ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ షుగర్ వేసుకోవచ్చండి. తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకొని వేసుకోండి షుగర్ అంతా. సో ఇప్పుడు ఈ షుగర్ కూడా కరిగి ఇది ఇంకా థిక్గా అయిపోతుందండి. అప్పటి వరకు స్లోగా ఇలా కలబెట్టుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు వ్యూవర్స్, ఆల్మోస్ట్ ఆల్ మన రబడీ రెడీ అయిపోయింది. ఇందులో మనం ఇలాచీ కూడా వేసేసాము. సో ఇది థిక్ గ్రేవీ లాగా అయిపోయింది కదా. వ్యూవర్స్, ఇప్పుడు మనం చూడొచ్చండి, మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న మన కప్స్ రెడీ అయిపోయాయి. చూడండి, చిన్ని కప్స్. ఇలాగా స్పూన్ తోటి రబడీ తీసుకొని మన కప్స్లో వేసుకుందాం. ఇలాగ మనం అన్నీ సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు వీటిని మనం మన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుందాం. ఇంతేనండి, చాలా ఈజీగా ఉండే మన రబడీ కప్స్ ప్రిపేర్ అయిపోయాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటున్నాయి. మనకి అవైలబిలిటీలో ఉన్న ఐటమ్స్తోనే మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఇది కానీ మీకు నచ్చినట్లయితే ఈ రబడీ కప్స్
ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హేయుష్ కిచెన్.